హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీకు ఏమైనా వాయిస్ డిస్ట్రప్షన్స్ ఏమైనా వచ్చినా, ఇబ్బందులు ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 2-3 డేస్ నేను ట్రావెలింగ్లో ఉన్నాను. మీకు అందరికీ నిన్న కూడా చెప్పాను, ఐ మీన్ కేరళ. సో మండే నుంచి నేను కంప్లీట్గా వైజాగ్ వచ్చేస్తాను. వీ విల్ హ్యావ్ అవర్ నార్మల్ కోర్స్ ఆఫ్ థింగ్స్. సో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం బేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను హాలిడే మూడ్లో కూడా మధ్యలో ఎడిటోరియల్ చేద్దామని కూర్చున్నా. చూడండి ఒకసారి. సో ఇవాళ ఎడిటోరియల్ ఇది ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్‌కి సంబంధించింది. సో దీనికంటే ముందు లెట్ మీ టెల్ యూ దట్ టుమారో ఈస్ ద లాస్ట్ డేట్. చెప్తూనే ఉన్నాను, ఫీజులు పెరుగుతాయని. మన ఇన్‌స్టిట్యూట్‌లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ గానీ, ఆప్షనల్స్ గానీ, లేదా ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ కానీ, ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ గానీ, మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా సరే, టుమారో ఈస్ ద లాస్ట్ డే. రేపటి తర్వాత న్యూ ఇయర్ నుండి ఫీజులనేవి పెరుగుతున్నాయి. సో హూఎవర్ ఈస్ ప్లానింగ్, ప్లీజ్ డూ ఇట్ బిఫోర్ టుమారో 31st డిసెంబర్. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది మీకు. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయడానికి ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్‌కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి మనకి 'ఫార్ ఫ్రమ్ ఓవర్' అనే టైటిల్‌తో వచ్చింది. ఇది ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్‌కి సంబంధించింది. అయితే అన్‌ఫార్చునేట్‌లీ మధ్యలో సిరియా బలైపోతుంది. Israel is again violating international norms and laws with repeated strikes against Syria. సిరియా పైన స్ట్రైక్స్ చేస్తానే ఉంది విత్ రిపీటెడ్ స్ట్రైక్స్. ఇవి చేస్తూ ఇంటర్నేషనల్ నార్మ్స్‌ని ఇజ్రాయెల్ అనేది వయోలేట్ చేస్తోంది. అంటే ఉల్లంఘిస్తోంది అని అర్థం. అసలు సిరియా పైన ఎందుకు చేస్తోంది? రైట్? ఇజ్రాయెల్ సిరియా పైన ఎందుకు స్ట్రైక్స్ చేస్తుందని మనం కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద బ్యాక్‌గ్రౌండ్. ఇన్‌ఫాక్ట్ ద ఐడియా ఈస్ నాట్ టు స్ట్రైక్ ఎట్ సిరియా. సిరియా పైన స్ట్రైక్ చేయడం అనేది ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఇరాన్ పైన స్ట్రైక్ చేయడం. సో సిరియాలో ఉన్న ఇరానియన్ ట్రూప్స్ పైన స్ట్రైక్ చేయడం అనేది ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం. మరి ఎందుకు ఇరాన్ పైన స్ట్రైక్ చేయాలని ఇజ్రాయెల్ ఎందుకు అనుకుంటోంది? ఇది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది తెలియాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలి. ఎందుకు ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యలో ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది? 2 దేశాలు ఎందుకు శత్రుత్వం ఫీల్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇరాన్‌లో మనకి 1950s నుండి అక్కడ మనకి షా మొహమ్మద్ పహ్లవి, షా మొహమ్మద్ పహ్లవి ఈయన ఉండేవారు. ఈయన మొనార్క్, రాజు. హి వాస్ ద లాస్ట్ మొనార్క్. అంటే ప్రపంచ దేశాలన్నీ ఆల్రెడీ డెమోక్రసీ వైపు రిపబ్లిక్స్‌గా మారిపోయిన తర్వాత కూడా ఇరాన్‌లో ఈ మొనార్కీ అనేది కంటిన్యూ అయింది 1950s నుంచి. ఇతనికి యూఎస్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇరాన్‌కి, యూఎస్‌కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. కానీ అప్పట్లో యూఎస్ ఇరాన్‌కి సపోర్ట్ చేసింది. అంటే ఈ ఇరానియన్ మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆయనకి యూఎస్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇన్‌ఫాక్ట్ 1970s వరకు కూడా చాలా కాలం పాటు అతనే మొనార్క్‌గా ఉన్నాడు. అతనే రాజుగా ఉన్నాడు. యూఎస్ సపోర్ట్‌తోనే ఉన్నాడు. 1979లో ఏం జరిగిందంటే ఇస్లామిక్ రెవల్యూషన్, ఇరానియన్ రెవల్యూషన్ అంటాం, లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇరాన్‌లోనే. అంటే ఇది మొనార్కీ కదా! ఈ మొనార్క్‌ని దించేసి దే ఫార్మ్డ్ ఎ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఎలక్టెడ్ లీడర్‌ని ఎన్నుకోవడం. మరి మొనార్కీలో డైనాస్టీ నుంచి రావడం. సో డైనాస్టీ పాలిటిక్స్ అనేది పక్కకు పోయి డైనాస్టీ పాలిటీ పోయి రిపబ్లిక్ రావడం అనేది మొదలైంది 1979లో. ఇట్స్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఇస్లాంలో మనకి ఇరాన్‌లో డామినెంట్ గ్రూప్ వచ్చేసి షియాస్. సున్నీస్ ఉండకూడదు, షియాస్ డామినెంట్‌గా ఉండాలి అనే మోడ్ కూడా వీళ్ళకొచ్చింది. సో వీళ్ళేం చేశారంటే వీళ్ళు రిలీజియస్ లీడర్స్. థియోక్రసీ, ఇంతకుముందు ఆటోక్రసీ ఉండేది. ఒక వ్యక్తి డామినేట్ చేసేవాడు ఇరాన్‌ని. ఇప్పుడు మతం డామినేట్ చేయడం మొదలైంది. సో ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఇరాన్ అనేది మారిపోయింది. ఎప్పుడైతే ఇది ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయిందో ఇట్ టర్న్డ్ ఎగైన్స్ట్ యూఎస్. యూఎస్‌కి ఎగైన్స్ట్‌గా మారిపోయారు. వెస్టర్న్ కంట్రీస్‌కి ఎగైన్స్ట్‌గా ఇరాన్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. అంతకుముందు ఈ మొనార్కీ ఉన్నప్పుడేమో యూఎస్‌కి సపోర్టివ్‌గా, యూఎస్‌కి అనుకూలంగా ఉండేది. 1979 తర్వాత ఇరాన్ ఏమైంది? వెస్టర్న్ కంట్రీస్‌కి, ఎస్పెషల్లీ యూఎస్‌కి ఎగైన్స్ట్‌గా స్ట్రాంగ్ యాంటీ వెస్టర్న్ టెండెన్సీస్ అనేవి బిగిన్ అయిపోయాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్‌లో దే ఆర్ జూయిష్. ఈ జూయిష్ కంట్రీ ఇజ్రాయెల్‌కి కూడా వీళ్ళు వ్యతిరేకంగా మారిపోయారు.
ఎందుకంటే వీళ్ళు మిడిల్ ఈస్ట్‌లో ఈ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇంపీరియల్ పవర్‌గా మారిపోయింది. ఇంపీరియల్ అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు చూడండి, ఇంపీరియలిస్టిక్ పవర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు వేరే వాళ్ళ భూభాగాన్ని కూడా ఆక్రమించుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. సామ్రాజ్యవాదం అంటాం. అంటే ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి అనే తత్వంతో ఉండేదాన్ని ఇంపీరియలిజం అంటారు. ఈ ఇజ్రాయెల్ అనేది పక్క దేశాలు పైన దాడి చేసి, వాళ్ళని కూడా తనలో కలుపుకునే ప్రయత్నాలు చేస్తోంది అనే యాంగిల్‌లో వీళ్ళకి వ్యతిరేకంగా మారడం అనేది జరిగింది. సో, అందుకని ఇజ్రాయెల్‌ని కూడా ఈ ఇరాన్ ఏమైందంటే కంప్లీట్‌గా దాన్ని నెగెటివ్‌గా చూడటం అనేది మొదలైంది. అక్కడే లెబనాన్ అనే ఇంకో కంట్రీ కూడా ఉంది. ఈ లెబనాన్‌లో ఎక్కువగా ముస్లిమ్సే ఉంటారు. షియా ముస్లిమ్స్ ఉంటారు. లెబనాన్‌లో ఉన్న సౌత్ పోర్షన్‌ని ఇజ్రాయెల్ ఏమో ఆక్యుపై చేసేసింది. లెబనాన్‌లో ఉన్న సౌత్ పోర్షన్‌ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. మరి లెబనాన్‌లో ఉన్న ముస్లిమ్స్ ఎస్పెషల్లీ షియా ముస్లిమ్స్ అంతా కలిపి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారు. మరి ఇరాన్‌లో కూడా ఎక్కువగా ఏ ముస్లిమ్స్ ఉన్నారు? షియాసే ఉన్నారు. సో, వీళ్ళు ఈ గ్రూప్‌కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? స్టోరీ ఎక్కడ మొదలైంది? ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ లెబనాన్‌లో ఉన్న సౌత్ పోర్షన్ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన తర్వాత, దానికి రియాక్షన్‌గా లెబనాన్‌లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఎస్పెషల్లీ షియా గ్రూప్‌కి చెందిన ముస్లిమ్స్ అందరూ ఒక ఫ్రంట్‌గా, ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఇజ్రాయెల్ ఇంపీరియలిజం పైన ఫైట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ రకంగా ఇరాన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్యలో డైరెక్ట్ వార్ లేకపోయినా ఒక ప్రాక్సీ వార్ లాగా, ఒక ఏమంటారు కోల్డ్ వార్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్‌ని ఫైట్ చేస్తున్న ఈ గ్రూప్స్ అన్నిటికి కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. సో, దాంతో సో, ఇజ్రాయెల్ కూడా ఇంకా ఏమవుతుందంటే ఇరాన్‌ని ఎనిమీ కింద చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇరాన్ రేపు పొద్దున్న న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు తయారు చేశారనుకోండి, మన ఎగ్జిస్టెన్స్‌కే ప్రాబ్లమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. థ్రెట్ ఉండే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కార్యక్రమాల్ని దొంగతనంగా సాబోటేజ్ చేసే కార్యక్రమాన్ని వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. సాబోటేజ్ అంటే డ్యామేజ్ చేయడం. సాబోటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యామేజ్ చేయడం. ఏదో రకంగా ఇరాన్‌లో ఇన్‌స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం. ఇజ్రాయెల్‌ని ఎలా ఇబ్బంది పెట్టింది? లెబనాన్‌లో వాళ్ళతో ఫైట్ చేస్తున్న ముస్లిమ్స్‌కి ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇరాన్‌లో జరుగుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ ఇండైరెక్ట్‌గా సైబర్ అటాక్స్ చేయడం కావచ్చు, వేరే రకాల అటాక్స్ చేయడం కావచ్చు. ఈ రకంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. సో, ఈ రకంగా రెండిటికి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లెబనాన్ ఉందని చెప్పాను చూడండి. ఈ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌కి అక్కడున్న ముస్లిమ్స్‌కి మధ్యలో వార్ జరుగుతుంది. ఈ ముస్లిమ్స్‌కి ఇరాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఇరాన్ ఈస్ సపోర్టింగ్. అయితే లెబనాన్‌కి ఆర్మ్స్ పంపించాలి. ఆయుధాలు పంపించాలి. దానికి మధ్యలో సిరియా ఉంది. నేను మ్యాప్స్ చూపిస్తే బాగుండేది. నేను మర్చిపోయాను మ్యాప్స్ తీయలేదు. సిరియా. సో, సిరియాను ఉపయోగించుకుంటూ లెబనాన్‌కి ఆయుధాలు పంపించడానికి ఇరాన్ ప్లాన్ వేసుకుంది. ఈలోపు ఏమైందంటే సిరియాలో అంతర్యుద్ధం. సివిల్ వార్ వచ్చేసింది సిరియాలో. మీకు తెలిసిందే సిరియాలో చాలా సిరియన్ వార్ ఇస్ మల్టీ ఫెస్టెడ్. ఇవాళ దాంట్లో చెప్పడం కుదరదు. సెపరేట్‌గా మన సాయిరామ్ సార్‌తో వీడియో చేయిస్తాను మీకు. సో, ఇది సిరియాలో జరుగుతుంది. అందుకని సిరియాలో ఉన్న ఒక పర్టిక్యులర్ గ్రూప్‌కి ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు గెలిచేలా చేస్తూ, ఆ సపోర్ట్‌తో ఇరాన్ సిరియా యొక్క ల్యాండ్ పోర్షన్ ఉపయోగించుకొని లెబనాన్‌కి ఆయుధాలు పంపించడం అనేది జరుగుతుంది. సో, ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది ఓవరాల్‌గా. ఇరాన్, లెబనాన్, సిరియా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ కమ్ ఇంటు పిక్చర్. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోనండి. ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి పడట్లేదు అనే విషయం చెప్పడం కోసం మీకు ఇదంతా చెప్పాను. సో, ఈ ఎడిటోరియల్ ఆబ్జెక్టివ్ ఏంటనేది చూద్దాం. The missile strike at Syria's Latakia port on Tuesday is yet another reminder that the conflict in the Arab country is far from over. ఈ పర్టిక్యులర్ కంట్రీలో కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా అవ్వలేదు అనే విషయాన్ని ఈ పర్టిక్యులర్ లేటెస్ట్ అటాక్ ఏదైతే ఉందో అది గుర్తు చేస్తోంది. రిమైండర్ అంటే సంథింగ్ దట్ రిమైండ్స్ అస్ గుర్తు చేసేది. ఇంకా కాన్ఫ్లిక్ట్ అనేది పూర్తి కాలేదు. సిరియా పీస్‌ఫుల్ అయిపోయింది అనుకుంటున్నాం గానీ ఇంకా పూర్తిగా పీస్‌ఫుల్ అవ్వలేదు. This is the second strike on Latakia, one of the busiest ports in Syria within weeks, and Damascus has blamed Israel on both occasions. ఇది రెండో స్ట్రైక్. రెండు సార్లు కూడా డమాస్కస్ ఏమో మనకి ఇజ్రాయెల్‌నే బ్లేమ్ చేసింది.
అంటే సిరియా వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఇజ్రాయెలే చేసింది ఇది అని చెప్పి వాళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది. ద ఇజ్రాయలీ అథారిటీస్ హావ్ నైదర్ కన్ఫర్మ్డ్ నార్ రిజెక్టెడ్ ది అక్యూజేషన్స్. అక్యూజేషన్స్ అంటే ఆరోపణలు. ఈ ఆరోపణలు వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అలాగని చెప్పి మేము చేయలేదు అని కూడా అనలేదు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయెల్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఎయిర్ అండ్ మిసైల్ అటాక్స్ ఇన్సైడ్ సిరియా ఇన్ రీసెంట్ ఇయర్స్. రీసెంట్ ఇయర్స్ లో సిరియాలో వాళ్ళు ఎయిర్ మరియు మిసైల్ అటాక్స్ చేశారు అనేది నిజం, ఫ్యాక్ట్. వాళ్ళు ఇప్పుడు కాదు అని చెప్పడానికి కూడా లేదు. ఆఫ్టర్ ద స్ట్రైక్ ఆన్ లతాకియా ఇన్ ఎర్లీ డిసెంబర్, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నఫ్తాలి బెనెట్ సెడ్, "We are pushing back on the bad forces of the region day and night." ఆ రీజియన్‌లో ఉన్న బ్యాడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పుష్ బ్యాక్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఆయన అన్నారు. ది మల్టీఫెస్టెడ్ సిరియన్ క్రైసిస్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ ద ఇయర్స్. మల్టీఫెస్టెడ్ అన్నారు. ఈ సిరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది చాలా కాంప్లికేటెడ్. ఇది ఓవర్ ద పీరియడ్, ఓవర్ ద ఇయర్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే డెవలప్ అవుతా వచ్చింది. ఒక రోజుతో వచ్చింది కాదు ఇది. అలా డెవలప్ అవుతూ వచ్చింది. ఇందులో కొంత హిస్టరీ ఇందులో రాశారు చూడండి. ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్, సిరియా యొక్క ప్రెసిడెంట్ ఇతను, రెజీమ్ విత్ హెల్ప్ ఫ్రమ్ రష్యా అండ్ ఇరాన్. చూడండి అక్కడ ఇంటర్నల్ గా 2 గ్రూపుల మధ్యలో యుద్ధం జరుగుతుంది. అందులో ఒక గ్రూప్ బషర్ అల్ అసాద్ ఎవరైతే ఉన్నారో ఈయనకి హెల్ప్ ఎవరు చేశారు? రష్యా అండ్ ఇరాన్ చేశాయి. ఇందాకే మీకు చెప్పాను. ఇరాన్ ఇతనికి హెల్ప్ చేసి సిరియా భూభాగాన్ని వాడుకుంటూ ఆర్మ్స్ ని లెబనాన్‌కి పంపించడానికి సిరియాని వాడుకుంది. సో ఆ హెల్ప్ కోసం అని చెప్పి ఇరాన్ ఏమో ఇతనికి సపోర్ట్ చేసింది. ఈ దిస్ ప్రెసిడెంట్ హ్యాస్ డిఫీటెడ్ మోస్ట్ ఆఫ్ ద రెబెల్ గ్రూప్స్ అండ్ రీక్యాప్చర్డ్ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ టెరిటరీస్. రెబల్ గ్రూప్స్ అన్నిటిని డిఫీట్ చేసేసాడు ఈయన. వీళ్ళిద్దరు సపోర్ట్ తో కోల్పోయిన టెరిటరీస్ అన్నిటిని కూడా మళ్ళీ రీక్యాప్చర్ చేసేసాడు. ఎక్సెప్ట్ ఇడ్లిబ్. ఇడ్లిబ్ అనే ఏరియా తప్పితే మొత్తం అంతా కూడా తిరిగి ఆయన అధీనంలోకి తెచ్చుకున్నాడు. బట్ మిస్టర్ అసాద్ అపరెంట్ విక్టరీ డిడ్ నాట్ ఎండ్ ది కాన్ఫ్లిక్ట్. ఆయన గెలుపు ఏదైతే అంటే గెలుపులా కనిపిస్తుంది, అపరెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ విజిబుల్. ఈయన మనం చూస్తే అన్ని మొత్తం అంతా ఆయన రైట్. బట్ మిస్టర్ అసాద్స్ అపరెంట్ విక్టరీ డిడ్ నాట్ ఎండ్ ది కాన్ఫ్లిక్ట్. ఇక్కడ గెలిచాడని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయిపోయిందా? ఎండ్ అవ్వలేదు. మొత్తం ఆయన కంట్రోల్‌లోకి వచ్చేస్తే శాంతి నెలకొల్పబడాలి. కానీ ఇంకా కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ కాలేదు. వెన్ ఇరాన్ విత్ సప్లైడ్ మెన్ అండ్ వెపన్స్ టు మిస్టర్ అసాద్ బిల్ట్ అప్ ఇట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ ద కంట్రీ, Israel, which has been occupying Syria's Golan Heights for decades, viewed it as a security threat. చూడండి, సిరియాలో ఉన్న గోలన్ హైట్స్ ని ఇజ్రాయెల్ ఏమో ఆక్యుపై చేసేసుకుని చెప్పాను. ఇజ్రాయెల్ కి ఇంపీరియలిస్టిక్ టెండెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇది కొన్ని దశాబ్దాలుగా ఆక్యుపై చేసుకుంటూ ఉంది ఇజ్రాయెల్. ఇంకోవైపు ఇరాన్ ఏం చేస్తుంది? అస్సాద్‌కి వెపన్స్, మెన్ ని సప్లై చేస్తూ ఆయన హెల్ప్ చేస్తుంది. తన ఇన్‌ఫ్లూయెన్స్ ని మెల్లమెల్లగా ఇరాన్ బిల్డ్ చేస్తుంది. సో ఇరాన్‌ని ఇజ్రాయెల్ ఒక సెక్యూరిటీ థ్రెట్‌గా చూసింది. ఎందుకంటే ఇంతకుముందు లెబనాన్ స్టోరీ చెప్పాను. లెబనాన్‌లో కూడా అదే జరుగుతుంది. లెబనాన్‌లో ఉన్న ఒక పోర్షన్‌ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తే అక్కడ ముస్లిమ్స్ దానికి రెబెల్ అయితే ఆ ముస్లిమ్స్‌కి ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సిరియాలో ఉన్న ఒక ఏరియాని వీళ్ళు ఆక్యుపై చేస్తే ఇరాన్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ సిరియాలో పెరగడం అనేది మనకి ఏ రోజైనా సరే సెక్యూరిటీ థ్రెట్ అవుతుందని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తుంది. Russia, whose primary focus in Syria is on the survival of the Assad regime and the protection of its own troops and assets deployed there, has largely stayed away from the Iran-Israel Cold War. రష్యా కూడా స్టోరీలో ఉంది. కానీ రష్యా ఫోకస్ ఇవన్నీ కాదు. తన ట్రూప్స్ సిరియాలో ఉన్నాయి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రెండోది వాళ్ళ అసెట్స్ అక్కడ డిప్లాయ్ చేసి ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే రష్యా యొక్క ఫోకస్. అసద్ రెజీమ్ అనేది సర్వైవల్ అవ్వాలి అంటే వీళ్ళు సపోర్ట్ చేసిన ఈయన ప్రభుత్వం అనేది నిలబడాలి, వీళ్ళ ట్రూప్స్ సేఫ్ గా ఉండాలన్న విషయాలు తప్పితే వేరే విషయాల్లో రష్యా ఇన్వాల్వ్ కాలేదు. అందుకే ఇట్ హెస్ లార్జ్లీ స్టేడ్ అవే ఫ్రమ్ ఇరాన్ ఇజ్రాయెల్ కోల్డ్ వార్. ఇద్దరికి మధ్యలో జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో, కోల్డ్ వార్ అంటే డైరెక్ట్ వార్ కాకుండా ఒకరినొకరు నమ్మకుండా ఉండే, ఒకరినొకరు శత్రువులుగా భావించే సిచ్యువేషన్ ని కోల్డ్ వార్ అంటారనమాట. అలాంటి దాని నుంచి దూరంగా ఉంది. దిస్ గివ్స్ ఇజ్రాయిల్ ఏ ఫ్రీ హ్యాండ్ ఇన్ సిరియా. సో ఇజ్రాయిల్ ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే మనం ఇరాన్ ఏమన్నా చేసినా సరే, సిరియాని ఏమైనా చేసినా సరే రష్యా రాదు. రష్యన్ ట్రూప్స్ మీద మనం పెడితే రష్యా ఎంటర్ అవుతుంది సీన్ లో. రష్యా పెద్ద కంట్రీ, మనం ఎదుర్కోలేం. అదర్వైజ్ రష్యా ఎంటర్వేన్ అవ్వదు అని చెప్పి ఇజ్రాయిల్కి అర్థమైంది. అందువల్ల దిస్ గివ్స్ ఇజ్రాయిల్ ఏ ఫ్రీ హ్యాండ్ ఇన్ సిరియా టు టార్గెట్ ఇరానియన్ అండ్ హెజ్బుల్లా షిప్మెంట్స్. ఇరానియన్ షిప్మెంట్స్ ని టార్గెట్ చేయడానికి అదొక ఫ్రీ హ్యాండ్ లభించినట్టు అయ్యింది. మీకు అదే చెప్పాను, వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఎవరిని? ఇరానియన్ షిప్మెంట్స్ ని. ఓకే, హెజ్బుల్లా అంటే ఏంటి? ఇందాక చెప్పాను మీకు, లెబనాన్ చెప్పాను చూసారా? లెబనాన్ స్టోరీ గుర్తుందా?
లెబనాన్‌లో ఇజ్రాయిల్‌కి ఆపోజిట్‌గా ఫైట్ చేస్తున్న వాళ్ళు ఈ హెజ్బుల్లా ముస్లిమ్స్. హెజ్బుల్లా. సో, ఈ హెజ్బుల్లా అనేది లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో ఫైట్ చేస్తున్న గ్రూపు. ఇరాన్ అనేది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న గ్రూప్. మీ స్టోరీ అంతా లెబనాన్ వైపు వెళ్ళిపోతుంది. అందుకే మీకు లెబనాన్ చెప్పాను స్టార్టింగ్‌లో. మళ్ళీ గుర్తెచ్చుకోండి. ద ఎంటైర్ స్టోరీ ఇక్కడికెళ్తుంది. ఇది ఇక్కడ మొదలైందనమాట. సో, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేశారు. లెబనాన్ ముస్లిమ్స్ ఒక ట్రూప్‌గా ఫార్మ్ అయ్యారు. అదే హెజ్బుల్లా. వీళ్ళు ఇజ్రాయెల్‌తో ఫైట్ చేస్తున్నారు. వీళ్ళకేమో ఇరాన్ ఏమో సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి ఆర్మ్స్ అందించడం కోసం సిరియాని ల్యాండ్ కింద ఉపయోగించుకుంది. ఇప్పుడు సిరియాలో ఈ వీళ్ళ యొక్క ట్రూప్స్ ఉన్నాయి. ఇరాన్ యొక్క ట్రూప్స్ కూడా ఉన్నాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. సో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇరానియన్ ట్రూప్స్ హెజ్బుల్లా షిప్‌మెంట్స్‌ని టార్గెట్ చేస్తుంది. ఎక్కడ? సిరియాలో. వాళ్ళపైన మిసైల్ అటాక్స్ చేస్తుంది. సో, ద ఇజ్రాయెలీ అప్రోచ్ హౌవెవర్ హాస్ 2 కీ ప్రాబ్లమ్స్. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎంచుకున్న మార్గంలో. ఒకటి, ద రిపీటెడ్ స్ట్రైక్స్ ఆర్ ఎ ఫ్లాగ్రెంట్ వయలేషన్ ఆఫ్ సిరియాస్ సావరెయినిటీ. నువ్వు ఇరాన్ మీద, హెజ్బుల్లా మీద ఫైట్ చెయ్యి. ఇరాన్‌తో డైరెక్ట్‌గా ఫైట్ చేసుకో. లేకపోతే లెబనాన్‌లో వాళ్ళతో ఫైట్ చెయ్యి. సిరియా అనేది ఒక సెపరేట్ దేశం. వాళ్ళ సార్వభౌమాధికారాన్ని మనం దెబ్బతీస్తున్నట్టే. దాన్ని మనం వయలేట్ చేస్తున్నట్టే. ఫ్లాగ్రెంట్ అంటే ఓపెన్‌గా వితౌట్ ఎనీ షేమ్ ఎటువంటి తప్పు చేస్తున్నాం అనే ఫీలింగే లేకుండా మీరు సిరియా యొక్క సార్వభౌమాధికారాన్ని ఇది వయలేట్ చేస్తున్నట్టే. ఇజ్రాయెల్ విచ్ హస్ హార్డ్లీ అప్‌హెల్డ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ అండ్ లాస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ సెక్యూరిటీ పాలిసీస్ ఈస్ సెట్టింగ్ అనదర్ బ్యాడ్ ప్రెసిడెంట్. ఇజ్రాయెల్‌కి ఇది అలవాటే. ఇంటర్నేషనల్ నార్మ్స్, లాస్ ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. వాటిని వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఎప్పుడు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంది. సెక్యూరిటీ పాలిసీస్ విషయంలో. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం వెళ్ళేవారు కాదు. ఇప్పుడు అనదర్ బ్యాడ్ ఎగ్జాంపుల్‌ని సెట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ అంటే ఎన్ ఎగ్జాంపుల్. బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే ఒక తప్పుడు ఎగ్జాంపుల్‌ని సెట్ చేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇలా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా ఇంక ఇలాగే చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో అవ్వక్కర్లేదా అని అనిపిస్తుంది మనకి. ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే. ఇది మొదటిది. ఓకే. సిరియా యొక్క సావరెయింటీని వయలేట్ చేసి సిరియాలో స్ట్రైక్స్ చేయడం అనేది మొదటి తప్పు. రెండవది, సిరియా డెవస్టేటెడ్ బై ది సివిల్ వార్ ఈస్ ఎమర్జింగ్ యాస్ ఎ న్యూ ఫ్రంట్ ఇన్ ఇజ్రాయెల్ ఇరాన్ టసల్. ఇజ్రాయెల్‌కి ఇరాన్‌కి మధ్యలో ఉన్న యుద్ధంలో ఇది కొత్త ఫ్రంట్‌గా తయారవుతుంది. ఇంతవరకు లెబనాన్ ఉండేది. ఇప్పుడు ఇరాన్ ఈ సిరియాని కూడా వీళ్ళు ఉపయోగించుకొని ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. ఇన్ రీసెంట్ ఇయర్స్ Israel has reportedly carried out sabotage activities inside Iran and assassinated Iranian nuclear scientists. మీకు చెప్పాను. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతే, ఇరాన్ కంప్లీట్‌గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలిగితే, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్‌కే థ్రెట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ పైన ఉపయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌కి తెలుసు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇరాన్‌లో వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్‌ని కూడా అసాసినేట్ చేసిందని చెప్పి వార్తలొచ్చాయి. నిజమా కాదా తెలీదు. హత్య చేయించింది అని. రెండోది సాబోటేజ్ యాక్టివిటీస్ అంటే డ్యామేజ్ చేయడం, ధ్వంసం చేయడం. వాళ్ళకున్న ఎక్విప్‌మెంట్‌ని గాని, ఇలాంటి వాటిని పాడు చేసే పనులు కూడా చేస్తోంది ఇరాన్‌లో అని చెప్పి రీసెంట్‌గా రిపోర్ట్స్ రావడం అనేది జరిగింది. ఇరాన్ ఇన్ రిటర్న్ మరి ఇజ్రాయెల్ ఎలా చేస్తే ఇరాన్ ఊరుకుంటుందో, ఇరాన్ ఏం చేసింది? హాస్ అటాక్డ్ ఇజ్రాయలీ లింక్డ్ వెసెల్స్ ఇన్ ద గల్ఫ్ అండ్ మెడిటరేనియన్ వాటర్స్ అండ్ ఎన్హాన్స్డ్ సప్లైస్ టు షియా అండ్ రెబెల్ గ్రూప్స్ ఇన్ ద రీజియన్. షియా గ్రూప్స్‌కి, రెబెల్ గ్రూప్స్‌కి అంటే ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న గ్రూప్స్‌కి సప్లైస్ ఎన్హాన్స్ చేసింది. మీకు చెప్పాను లెబనాన్‌లో షియా ముస్లిమ్స్ అందరూ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారు. అదే హెజ్బుల్లా అని చెప్పాను. సో, వాళ్ళకి సప్లైస్ ఎన్హాన్స్ చేసింది ఇరాన్. అలాగే గల్ఫ్‌లో మరియు ఆహ్, మెడిటరేనియన్ వాటర్ ఈ సముద్రంలో ఇరానియన్ షిప్స్‌కి, ఇరానియన్ వెసెల్స్‌కి ఇజ్రాయెల్ లింక్డ్ వెసెల్స్‌కి వీళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. సో, ఇలా ఒకళ్ళ పైన ఒకళ్ళు అటాక్స్ చేసుకుంటున్నారు. ద లతాకియా స్ట్రైక్ హాస్ కమ్ అట్ ఎ టైమ్ వెన్ ఇంటర్నేషనల్ పవర్స్ ఆర్ ట్రైయింగ్ టు రివైవ్ ద ఇరానియన్ న్యూక్లియర్ డీల్ పోస్ట్ 2018. 2018లో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా బయటికెళ్ళిపోయింది. ఈ న్యూక్లియర్ డీల్‌లో ఏంటంటే మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొద్దు, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ తయారు చేయొద్దు. దానికి ప్రతిఫలంగా మేము సాంక్షన్స్‌ని రిమూవ్ చేస్తామని చెప్పి అప్పట్లో P5+1 ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్‌కి మాట ఇవ్వడం జరిగింది. సరే డీల్ చేసుకున్నాం. కానీ అమెరికా ట్రంప్ ఏం చేశారంటే ఒక్కసారిగా దాని నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దాని నుంచి కంప్లీట్‌గా బయటికి వెళ్ళిపోయేసరికి ఇంక ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ తయారీ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ తయారైపోతాయో ఇరాన్ విల్ బికమ్ ఎ న్యూక్లియర్ పవర్. అది అయిందనుకోండి అది ఎవరిపైనైనా వినియోగించే అవకాశం ఉంటుంది. యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే న్యూక్లియర్ డీల్‌ని మళ్ళీ రివైవ్ చేద్దాము. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఆపుదాము అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి టైంలో మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఇఫ్ దీస్ అటెంప్ట్స్ కొలాప్స్ ఈ అటెంప్ట్స్ అనేవి కొలాప్స్ అయిపోయి
Iran presses ahead with its nuclear program, the chance of Iran-Israel military conflict will soar. నిజంగానే ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేసింది అనుకోండి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఉన్న మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. సోర్ అంటే పెరిగిపోవడం, బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ కూడా పవర్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి ఇరాన్ యొక్క ఒపీనియన్. సో ఇరాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి అనుకోండి, మిలిటరీ కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. Israel has already said that all options are on the table to prevent Iran from going nuclear. ఎలాగైనా సరే ఇరాన్ ని న్యూక్లియర్ కంట్రీగా మారకుండా ఉండడానికి అన్ని ఆప్షన్స్ కూడా మేము చూస్తాం. ఆర్ ఆన్ ద టేబుల్, వి లుక్ ఎట్ ఆల్ ఆప్షన్స్ అని చెప్పి చెప్తాం. సో సిరియా అపియర్స్ టు బి ఏ పాన్ ఇన్ దిస్ గేమ్. ఇక్కడ ఆల్ ఆప్షన్స్ అంటే అర్థం ఏంటంటే, ఆల్ ఆప్షన్స్ అంటే న్యూక్లియర్ డీల్ చేసే కాదు, వేరే రకంగా ఆపాలన్నా మేము ఆపుతాం. అంటే సిరియాలో వాళ్ళ యొక్క స్థావరాలపైన అటాక్ చేయడం ద్వారా, ఇరాన్ యొక్క బలాన్ని తగ్గించడం ద్వారా ఈ రకంగా ఆపడానికైనా మేము ప్రయత్నం చేస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఏముంటాయి, శాంతియుతంగా డీల్ చేసుకుని ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఆపాలని ప్రపంచ దేశాలు భావిస్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం ఎలాగైనా వాళ్ళని ఆపుతాము, వాళ్ళని ప్రివెంట్ చేస్తాము అనే సెన్స్ లో అంటుంది. So Syria appears to be a pawn in this game between the big powers of West Asia. So West Asiaలో ఈ రెండు బిగ్ పవర్స్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ లో సిరియా ఒక పావుగా మారిపోయింది. సిరియాకు ఉన్న దురదృష్టం అది. దీన్ని వీళ్ళు వాళ్ళ యుద్ధానికి వాడుకుంటున్నారు. enfeebled అంటే వీకెండ్ బై ద సివిల్ వార్ అండ్ డిపెండెంట్ ఆన్ ఇరాన్ అండ్ రష్యా ఫర్ సర్వైవల్. ఇరాన్ మీద రష్యా మీద సర్వైవల్ కోసం డిపెండ్ అయ్యే పరిస్థితిలో సిరియా ఉంది. సివిల్ వార్ తో కంప్లీట్ గా వీక్ అయిపోయింది. Damascus lacks the political will and resources to either check Iran's influence or deter Israel's attack. ఇప్పుడు ఇరాన్ మీద కంప్లీట్ గా ఆధారపడడం కూడా సిరియాకి ఇష్టం లేదు. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కంట్రోల్ చేసే పొలిటికల్ విల్ లేదు. పొలిటికల్ విల్ అంటే ఎవరు, పొలిటీషియన్స్ స్ట్రాంగ్ గా అనుకోవాలి, మనం ఎందుకు ఇరాన్ పైన డిపెండ్ అవ్వాలి, మనం ఎందుకు ఇజ్రాయెల్ ఆపలేకపోతున్నాము అనే స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ విల్ అనేది అక్కడ లేదు. ఎందుకంటే లీడర్ ఇరాన్ సపోర్ట్ తోనే సర్వైవ్ అవుతున్నాడు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను నిలబడలేనేమో అన్న భయంతో ఉన్నాడు లీడర్. సో అందుకని పొలిటికల్ విల్ ఉన్నంత వరకు కూడా యూ కెనాట్ చెక్ అంటే కంట్రోల్. ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఆ దేశంలో వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ యొక్క అటాక్స్ ని ఆపలేరు, డిస్కరేజ్ చేయలేరు. అది పరిస్థితి. డెటర్ అంటే డిస్కరేజ్ అని, స్టాప్ అని. ఫర్ సిరియా టు సీ రిలేటివ్ పీస్ చూడాలి అంటే, సిరియా ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్ పరిస్థితుల్లోకి వెళ్ళాలి అంటే, దేర్ హ్యాస్ టు బి డయల్ డౌన్ ఇన్ టెన్షన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న టెన్షన్స్ తగ్గాలి. ఆ రెండింటి మధ్యలో ఉన్న టెన్షన్స్ కి సిరియా బలైపోతుంది. సిరియాని పావుగా ఉపయోగించుకుంటున్నారు, అక్కడ వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. దాంతో సిరియన్ పాపులేషన్, సివిలియన్స్ కూడా చనిపోతున్నారు. ఏ గుడ్ బిగినింగ్ పాయింట్ వుడ్ బి ద రివైవల్ ఆఫ్ ద న్యూక్లియర్ డీల్. ఒకవేళ రివైవల్ అయితే, ఇరాన్ పట్ల ప్రపంచ దేశాలు శాంక్షన్స్ అని రిమూవ్ చేస్తే, ఆ శత్రుత్వ భావన, హోస్టిలిటీ అనేది పోతుంది. ప్రాబబ్లీ ఈ టెన్షన్స్ అని తగ్గడానికి అదొక మంచి బిగినింగ్ పాయింట్ అయ్యే అవకాశం అవుతుందని చెప్పి ఎండ్ చేశారు. దట్ ఈస్ ది స్టోరీ ఇన్ టుడేస్ ఎడిటోరియల్. టేక్ కేర్, బై.